బట్ ఈ రోజు మరి ఈ రోజు ఏ విధంగా మారిపోయింది అంటే, డాక్టర్ కోసం మనం హాస్పిటల్కి వెళ్ళి గంటలు గంటల లైన్లో వేచి ఉండాల్సిన అవసరం వచ్చేసింది. ఎందుకోసం వచ్చింది ఇది? మనమే తయారు చేసుకున్నాం. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఇంకా ఒకప్పుడు జస్ట్ మనకి ప్రాబ్లం వచ్చినా కూడా మన ఇంట్లో ఉండే మన వంట ఇంట్లో ఉండే సామాన్తోనే, అంటే ఇంట్లో ఉండే సామాన్తోనే మనం వైద్యం చేసుకునే వాళ్ళము. లేదు అంటే మన ఏమంటారు దాన్ని, ఆయుర్వేదంతోనే మనం వైద్యం చేసుకునే వాళ్ళం. కానీ ఈ రోజు చూసుకుంటే మన పక్కలో చూసుకున్నా, కొద్ది ముందరికెళ్ళి చూసుకున్నా, ఇంకా కొద్ది ముందరికెళ్ళి చూసుకున్నా, గల్లీకి ఒక ఏదైతే ఉందో మెడికల్ షాప్స్ అవన్నీ ఉండిపోయినాయి. ప్రతి మనిషి కూడా మెడిసిన్ మీద డిపెండ్ అయి ఉన్నాడు. ఆ మెడిసిన్ నుంచి విముక్తి పొందాలనే కాన్సెప్ట్ తోనే నేను హెల్త్ తీసుకోవడం జరిగింది. అందరు కూడా శ్రద్ధతో వినండి. డెఫినెట్లీ నాకు తెలిసిన తరగతి ఈ రోజు నుంచి మీరు కూడా హెల్త్ ప్లాన్ చెప్పడానికి చాలా ఈజీ ఏమో అనుకుంటారేమో అనుకుంటున్నాను. ఓకే సార్, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సార్ నాకు స్క్రీన్ షేర్ ఆప్షన్ వస్తుందా సార్? హోస్ట్ లేదు కదా? రైట్ సార్, స్క్రీన్ షేర్ ఆప్షన్ ఉంది. ఓకే రైట్. సార్ నా వాయిస్ క్లియరా సార్? సార్ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు మనం హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాంలోకి అందరు కూడా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తున్నాం. వెల్కమ్ టు ఈ బయోటోరియం ప్రోడక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇక్కడ చూసుకుంటే మెయిన్ ఇక్కడ చూడండి, మన కంపెనీ పేరు వచ్చేసి ఈ బయోటోరియం. ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కింద క్యాప్షన్ ఇచ్చారు చూసారా? పియోనియర్, రీసెర్చర్, ఇన్వెంటర్, మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పోర్టర్. ఏ కంపెనీ అయినా సరే ఒక ప్రోడక్ట్ మనం సజెస్ట్ చేయాలి అనుకుంటే ఎక్కడో ఒక దగ్గర తయారైన ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ రోజు మనం గర్వంగా చెప్పొచ్చు, మన కంపెనీ పేరు ఈ బయోటోరియం. మనమే రీసెర్చ్ చేస్తున్నాం, మనమే పియోనియర్, మనమే కనుక్కున్నాం. మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. అండ్ అన్నిటికీ మించి ఇప్పటిదాకా నెట్వర్క్ ఇండస్ట్రీలోనే అదర్ కంట్రీ నుంచి మన ఇండియాకి వచ్చిన ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇండియాలో తయారయ్యి దాదాపు 13 కంట్రీలో మన ప్రోడక్ట్ నడుస్తుంది. అంటే చూడండి మన ఈ బటన్ కంపెనీ ఎంత పెద్ద ప్లాట్ఫామ్, అదేవిధంగా ఎంతమందికి హెల్త్ ఇస్తుంది అనేది. ఇక్కడ రోజు చూసుకుంటే మనం మెయిన్గా ప్రొడక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు మనము. మరి ఇంత మంచి ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంతమంది మాట్లాడుకోవడానికి 13 కంట్రీలు నడవడానికి ఒకే ఒక రీజన్. ఎందుకంటే ప్రపంచంలోనే మొత్తంలో కూడా ఇప్పటిదాకా ప్రపంచ డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలో కూడా మొట్టమొదటిసారిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రావడం జరిగింది మన కంపెనీకి. ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏ కంపెనీకి ఇప్పటిదాకా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ రాలేదు. మనకు వచ్చినది కూడా ఇది ఫిబ్రవరిలో వచ్చింది, ఈ ఇయర్లోనే. ఒక్కసారి ఆలోచించండి, గిన్నిస్ బుక్ రికార్డ్ ఎందుకోసం మనకు వచ్చింది. ఈ రోజుల్లో ఎలాంటి మెడిసిన్ లేకుండా ఏం లేకుండా జనాలకి హెల్త్ ఇవ్వటం అనేది మన సార్ తెచ్చుకున్న పెద్ద ఒక గోల్ అనేది. ఈ రోజు సార్ ద్వారా మనం నెరవేరడం జరిగింది మన కంపెనీ ద్వారా. ఈ వరల్డ్ రికార్డ్ మనం రావడానికి అందరికి కూడా మన శక్తి, మన తరపున కూడా అందరికి ప్రోత్సాహం ఉంది కాబట్టే ఈ రోజు రావడం జరిగింది. కాకపోతే ఇంత పెద్ద ఇన్ని కంపెనీలు ఉన్న ఈ చరిత్రలో బట్ మన కంపెనీకి గిన్నిస్ బుక్ అవార్డు రావడం జరిగింది. నిజంగా వరల్డ్ రికార్డ్ ఇది. ఒక్కసారి ఊహించండి మన కంపెనీ ఏ స్థాయిలో ఉందనేది, మన ప్రోడక్ట్ ఏ స్థాయిలో ముందుకు వెళ్తుంది అనేది. ఇలా చూసుకుంటూ పోతే మరి మన కంపెనీ యొక్క ప్రొఫైల్ ఎందుకు అంటే ఫస్ట్ చెప్పాను కదా, ఎంతో మంది ఎవరో తయారు చేస్తే ప్రోడక్ట్ తీసుకొని వచ్చి చాలా మంది బిజినెస్ చేస్తూ ఉంటారు. చిన్న ఒక డబుల్ బెడ్రూమ్ లో, సింగిల్ బెడ్రూమ్ లో, లేదు అంటే ఒక ఫ్లోర్ తీసుకొని ఇదే మా ఆఫీస్ అనుకొని చాలా మంది బిజినెస్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనది మాత్రము, మన సార్ మాత్రం ఒక మంచి విజన్తోన నిజంగా మన కంపెనీ పెట్టాలి, జనాలకు మనం హెల్త్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన ఏంటి అనే పాయింట్ ఆఫ్ ఆలోచించి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తోనే మనం రావడం జరిగింది. ఫస్ట్ ఫోటో వచ్చేసి మనకు
ముంబైలో ఉంటుంది హెడ్ ఆఫీస్ ఇది. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. దాదాపు 1,00,000 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది ఇది. సో అదే విధంగా రెండోది వచ్చేసి మనకు రెండో ఆఫీసు దాదర్లో ఉంటుంది. సో 49 ఫ్లోర్స్లలో మనది వచ్చేసి 46 ఫ్లోర్ మాత్రమే. సో అత్యంత సంపన్నులు ముంబైలో ఉండే ఏరియాలో మనకు అక్కడ ఉంటుంది అనమాట దాదర్. సో అదే విధంగా మూడో ఫోటో వచ్చేసి ఢిల్లీలో మన ఆఫీసు. సో రీసెంట్లీ సో నా గ్రేట్ టీం అనుకోవచ్చు, సో నా గ్రేట్ లీడర్లు అనుకోవచ్చు. సో వాళ్ళే నాకు మోటివేషన్. సో వాళ్ళ నుంచి నేర్చుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు రీసెంట్గా వెళ్ళి వచ్చారు మనకు ఢిల్లీ కూడా. సో మన ఆఫీస్ విజిట్ చేశారు. సో ఈ 3 ఆఫీసులు బట్టి చెప్పొచ్చు మన కంపెనీ ఎంత పెద్ద ప్రొఫైల్ ఉందనేది. సో జస్ట్ మనకి ప్రొఫైల్ చూపిస్తే చాలు, కంపల్సరీ ప్రోడక్ట్ కొనడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్కొచ్చేసి ఈ యొక్క ఏదైతే మన కంపెనీ ప్రొఫైల్ ఉందో వీటి వాల్యూ వచ్చేసి దాదాపు 500 కోట్ల పైనే. అంటే ఒక పర్సన్ కి హెల్త్ ఇవ్వడానికి మన సిఎండి సార్ ఎంత పెద్దగా ఆలోచించి ఇవన్నీ తీసుకోవడం జరిగింది. కాబట్టి మన కంపెనీ గిన్నిస్ బుక్ రావడానికి మెయిన్ కారణం కూడా ఇదే అనమాట. మరి ఇలా చూసుకుంటూ పోతే మెయిన్ గా మన ఈ బెటర్ యొక్క విజన్ కానీ మిషన్ కానీ ఏంటి అంటే సార్, అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి. సో మరి ఈ రోజుల్లో ఎంతమంది మీరు ఆరోగ్యం ఇస్తున్నారు ఒక్కసారి ఊహించండి. సో పక్క వాళ్ళు ఫిట్స్ వచ్చి కింద పడిపోతే కూడా ఏముందిలే అతనే తగ్గించుకుంటాడు, తాళాలు చేతిలో పెట్టండి అదే తగ్గిపోతుంది అన్న తాడుతూ అందరు ఊహిస్తారు. కానీ ఈ రోజు మనము సో మన ఇక్కడ మిషన్ కానీ ఏంటంటే అందరికి ఆరోగ్యం ఇవ్వాలి. అది అన్ననా, తమ్ముడా, అల్లుడా, బామ్మడిదే, అక్కన, వదిననా ఇవన్నీ సంబంధం లేదు. సో శత్రుడితో సహా మిత్రులతో సహా అందరికి కూడా మనం ఆరోగ్యం ఇవ్వాలి. అదే విజన్తోన అదే మిషన్తోన మీరు ఉండండి. సో ప్రతి ఒక్కరి నుంచి మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. సో అప్పుడు మన యొక్క లైఫ్ స్పాన్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అండ్ మన పిల్లలకు కూడా చాలా మంచి జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే మరి ఈ కాలంలో సో ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో ఒకరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు? సో ఎలాంటి ఆరోగ్యాలతో బాధపడుతున్నారు? సో ఒకసారి చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఐబీపీ కానీ లో బీపీ కానీ అసలు ఎందుకు వస్తుందో అర్థమైతలేదు ప్రతి ఒక్కరికి. సో అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లమ్స్, సో అదేవిధంగా మైగ్రేన్ హెడేక్ కానీ మెయిన్గా డయాబెటీస్. సో రాత్రి మేడం ఒక సెషన్ తీసుకున్నారు. సో చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రపంచంలోనే మొదటి స్థానం అంట మన ఇండియా డయాబెటీస్లో. మరి ఎందుకు వస్తుంది ఆ రోగం? సో అదేవిధంగా ఎసిడిటీ, మెయిన్గా చూసుకుంటే బాడీ పెయిన్స్. మనం బాగానే ఉంటాం, పొద్దున్న వెళ్తాం, సాయంత్రం బాగానే ఉంటాం, మనం ఎలాంటి అలసిపోము, ఏమైపోము. కానీ కొంతమందికి రివర్స్, పడుకుంటే బాడీ పెయిన్స్ వస్తుంటాయి. సో ఎందుకు వస్తున్నాయి కూడా వాళ్ళకి అర్థం కాదు. సో అదేవిధంగా హార్ట్ స్ట్రోక్స్ ఏ విధంగా మారిపోయినాయి, ఇది మాత్రం చాలా దారుణం సార్. ఇది ఎందుకు మారిపోయినాయి, ఎలా మారిపోయినాయి అంటే ఒకప్పుడు హార్ట్ అటాక్ వస్తే 3 సార్లు వచ్చేదాకా మనిషి బతికేవాడు. కానీ ఇప్పుడు వన్స్ ఒక్కసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే కనీసం వెళ్దాం హాస్పిటల్ కానీ కూడా అవకాశం లేదు, ఇంకా ఆటోమేటిక్ కింద పడిపోయి చనిపోవటమే జరుగుతుంది. మరి ఎందుకు ఇంత దారుణంగా తయారైంది? సో వీటితో పాటు మనకి ఈ రోజుల్లో పెరాలసిస్ కానీ అదేవిధంగా వెరికోస్ వైన్స్ కానీ మెయిన్గా హార్ట్ స్ట్రోక్స్ కానీ మెయిన్గా బ్లడ్ చిక్కబడటం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? మరి వస్తే మనం ఏం చేస్తున్నాం? సో ఇది మనం చేస్తున్నాం. కనిపిస్తుందా మనకి ఇక్కడ? సో ఒకటే లీడర్స్ ఇక్కడ అయితే జూమ్ లో ఉన్నారో సో దయచేసి వినండి, ఒక 30 మినిట్సే. సో దీని ద్వారా ప్రతి ఒక్కరు మీరు అవేర్నెస్ ఇవ్వడానికి మీకు ఈజీ ఉంటుంది అనే కాన్సెప్ట్ అని వినమని చెప్తున్నాం. సో ప్రతి ఒక్కరికి ఈరోజు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అందరి మైండ్లో ఏముంది? సో నాకు హెల్త్ వచ్చింది, హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే రైట్ మెడిసిన్ వేసుకోవాలి అంతే. ఇంకా సో ప్రతి ప్రాబ్లంకు మెడిసిన్, ప్రతి ప్రాబ్లంకు మెడిసిన్, ప్రతి ప్రాబ్లంకు మెడిసిన్. ఎన్ని మెడిసిన్ తీసుకుంటారు మీరు? నడు నొప్పి వస్తే టాబ్లెటే, తలనొప్పి వస్తే టాబ్లెటే, కడుపు నొప్పి వచ్చిన టాబ్లెటే, సో తిన్నది అరగకపోయిన టాబ్లెటే, వేసుకున్న టాబ్లెట్ మళ్ళీ గ్యాస్ ఫామ్ కాకుండా కావడానికి మళ్ళీ టాబ్లెటే. సో ఇలా టాబ్లెట్ వేసుకుంటూ 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 వెళ్ళిపోతే మీ బాడీ ఏమైపోతుంది? సో కాబట్టి ఈ రోజుల్లో మెడిసిన్ అనేది ఎంత తక్కువ వాడితే అంత మంచిది. కానీ ఎవరు వాడుతున్నారు తక్కువ? లేదు, మన పక్కనే మెడికల్ షాప్ ఉంది. సో వెళ్ళటం, తీసుకోవటం, వేసుకోవటం. సో ఒకటే సార్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్, మనం వాడే ఏదైతే మందులు ఉన్నాయో, మెడిసిన్ ఉన్నాయో, సో దేనికి మనకు అవి పెద్ద ప్రాబ్లం చేస్తే తెలుసా? లివర్కి, కిడ్నీకి ఎఫెక్ట్ అవుతాయి. లివరు, కిడ్నీ 2 ఖరాబ్ అయినాయి అంటే మనిషికి ఏం చేయలేడు ఇంకా. సో కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మరి ఈ మెడిసిన్ తగ్గించుకునే ఆప్షన్ మన దగ్గర ఉంది, మరి ఇందామా? సో అలాంటి మెడిసిన్ మనం తగ్గించుకోవచ్చు. సో లేదు అనుకుంటే అలాంటి మెడిసినే దూరం పెట్టవచ్చు మనం. సో అలాంటి బ్రహ్మాండమైన కాన్సెప్ట్ లో మనం వచ్చినాం ఈరోజు. సో అందుకే అందరు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. సో కంగ్రాచులేషన్స్
అండ్ ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. సో ఈ రోజు నుంచి మీరు మెడిసిన్ ఫ్రీ లైఫ్ మీరు పొందొచ్చు. సో ఏ విధంగా పొందొచ్చు అని చెప్తాను చూడండి. సో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు అంటే ప్రాబ్లం వస్తుంది అని ఆలోచిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే, మెడికల్ షాప్ కానీ హాస్పిటల్ కానీ. కానీ ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని అసలు నాకెందుకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అని ఎవరైనా క్వశ్చన్ వేసుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి మీ మనసుకి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మెడిసిన్ వాడుతుంటారు. సో షుగర్ వచ్చింది, ఓకే, హాస్పిటల్కి వెళ్ళాలి, మెడిసిన్ మింగాలి. షుగర్ ఎందుకు వచ్చింది అని ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీకు ఆన్సర్ మీ దగ్గరనే ఉంటుంది సార్. అదే ఆన్సర్ మనం ఇవ్వబోతున్నాం. సో ఇక్కడ చూడండి, నేను జూమ్ అవుట్ చేస్తున్నా. రూట్ కాజ్ ఆఫ్ ఎనీ డిసీజెస్ అంటే ఏదైనా వ్యాధికి ప్రధాన మూల కారణం ఏమిటి అసలు? సార్ మన బాడీలో 90% రోగం వస్తుంది అంటే, సో మనకు చాలా మంది చెప్తా ఉంటారు, సార్ వాటర్ బాగాలేవు, ఫుడ్ బాగాలేదు, ఎయిర్ బాగాలేదు, సో ఇంకేదేదో చెప్తా ఉంటారు. కానీ నేను చెప్పిన ఈ 3 పాయింట్లు మనం మార్చుకోగలుగుతామా? మార్చుకోలేం. సో కానీ నేనేమంటున్నట్టు ఆ 3 పక్కకు పెట్టేస్తే 90% మన బాడీలో రోగాలు రావడానికి మెయిన్ రెండు రీజన్స్. ఆ 2 రీజన్స్ లో ఫస్ట్ వన్, ల్యాక్ ఆఫ్ అవర్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ. సో మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్ రెండింటి కన్నా మనం మంచిగా చేసుకోగలిగితే చాలు. మన బాడీలో మొత్తం 78 ఆర్గాన్స్ ఉంటాయి. ఈ ఆర్గాన్స్ మనం కన్నా యాక్టివేట్ చేయగలిగితే, ఆర్గాన్స్ మంచిగా ఉంచగలిగితే ప్రతి పర్సన్ ఏ రోగాన బారిన పడకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. మరి ఈ రోజు ఈ 2 సరిగా లేనందువల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చూసుకుంటే, మీకు కొంతమంది కొన్ని మాట చెప్పిన స్టార్టింగ్ లో. సో అందులో ఫస్ట్ వన్, విజన్ లాస్, కంటి చూపు పోవటం. కంటి చూపు ఎందుకు పోతా ఉంటది? సో ప్రతి డాక్టర్ మీకు చెప్తా ఉంటాడు, చూడండి, ఆలోచించండి. సో కన్ను చాలా అలసిపోతా ఉంటది. సో ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఎవ్రీ 10 సెకండ్స్కి ఒకసారి కన్ను మూసి తెరవండి కొద్దిసేపు అని అంటారు. ఎందుకు? కన్నుకి రెప్పల ద్వారా ఆక్సిజన్ అందుతుంది. సో మరి కంటి రెప్పలకి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా ఉంది అంటే ఆక్సిజన్ డెవలప్లీ అందుతుంది. మరి ఎంతమంది ఈ రోజు మరి ఆక్సిజన్ లెవెల్స్ అందక మరి కంటి చూపు పోతా ఉంది. సో అదేవిధంగా నిద్ర లేకపోవడం, ల్యాక్ ఆఫ్ స్లీప్, అదేవిధంగా స్నోరింగ్, గురక పెట్టడం కానీ, మెయిన్గా జాయింట్ పెయిన్స్ మీకు చెప్పాను కదా. సో మంచిగా ఉన్న వ్యక్తి నైట్ పడుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ బాడీ పెయిన్స్ వస్తున్నాయి. సో అదేవిధంగా టూత్ బ్లీడింగ్ కానీ, మజిల్ పెయిన్ కానీ, అండ్ ఆర్థరైటిస్ డిసీజెస్, మెయిన్గా లంగ్స్ అండ్ లివర్ ఫెయిల్యూర్. సో మెయిన్ కారణమే టాబ్లెట్స్ వీటికి. సో అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, మెయిన్గా బ్లడ్ క్లాటింగ్, బ్లడ్ గడ్డ కడతా ఉంది. ఇది చాలా మందికి వస్తూ ఉంది ప్రాబ్లం. ఎందుకు వస్తుంది? సో అదేవిధంగా మెన్స్ట్రువల్ డిసార్డర్ అవ్వచ్చు, స్కిన్ డిసీజెస్ అవ్వచ్చు, అదేవిధంగా మేల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, ఇది చాలా బాధాకరం సార్. సో ఇప్పటి కూడా చాలా మంది ఉన్నారు, పిల్లలు లేక బాధపడుతున్నారు చాలా మంది. సో వాళ్ళకి మన తరపున మనం ఏమైనా చేయగలుగుతామా? సార్ చేయగలుగుతాం ఈరోజు ఈ బయోటోరియన్ ద్వారా. సో అదేవిధంగా చూసుకుంటే మనకు పైల్స్ కానీ, పెరాలసిస్ కానీ, అంటే సెక్సువల్ డిస్ఫంక్షన్ కానీ, అండ్ యూరినరీ డిసీజెస్ అవ్వచ్చు, అండ్ ఫ్యాటీ బై టైర్డ్నెస్ అవ్వచ్చు, అండ్ వీక్నెస్ కానీ, లో ఎనర్జీ కానీ, అదేవిధంగా స్ట్రోన్ అండ్ బ్రెయిన్ ట్యూమర్స్. సో చాలా భయంకరంగా వస్తా ఉన్నాయి. ఇది ఎందుకు వస్తుంది? ఇంకా ఆల్రెడీ మన దగ్గర ఆన్సర్ కూడా ఉంది, మనం ఇస్తాం ముందర సబ్జెక్టు. సో అదేవిధంగా సోరియాసిస్ అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, మెయిన్గా హెడేక్ కానీ, కొలెస్ట్రాల్ అవ్వచ్చు, ఫ్యాట్ ఒబేసిటీ కానీ, మెయిన్గా హార్ట్ అటాక్స్ అవ్వచ్చు, డయాబెటీస్ కావచ్చు. సో క్యాన్సర్ కానీ, బాడీ పెయిన్ కానీ, అండ్ టాక్సిన్ డిపాజిట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి మెయిన్ కారణమే మన టాక్సిన్స్ డిపాజిట్ కావట్లే. సో అదేవిధంగా వెరికోస్ వెయిన్స్, మెయిన్గా బ్లాక్ స్కిన్ అండ్ స్పాట్స్. సో దీనికి వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. సో మన మధ్యలో ఉన్నాడు సార్ కూడా. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే ఏదైనా వ్యాధికి ప్రధాన మూల కారణం ఈ 2 అనుకున్నప్పుడు, మరి 2 మంచి చేసుకుంటే చాలు కదా. ఈ 2 మంచి చేసుకోవడానికి ఆలోచించకుండా మనం హాస్పిటల్కి వెళ్ళటం, మందులు మిగతా చేస్తా ఉన్నాము. సో అవసరం లేదు, రెండింటి ఏందో మనం తెలుసుకుందాం. మరి ఇలా చూసుకుంటూ పోతే ఈ రోజుల్లో రక్త ప్రసరణ వ్యవస్థ ఎందుకు సరిగ్గా జరగడం లేదు చెప్పండి? ఎందుకంటే సో మన బాడీలో మనిషి యొక్క పుట్టుక కానీ, అదేవిధంగా ఏదైతే ఉందో మన లైఫ్ అయితే ఏదైతే ఉందో, సో మనం భూమి మీదకి రావడానికి సో మనకు 5 పంచభూతాలతో మనకు బంధం ఉంటుంది. సో మన హ్యూమన్ బాడీ అనేది 5 పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది. సో 5 పంచభూతాలు ఏవంటే సార్, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, నేల. ఎప్పుడైతే మనిషి 5 పంచభూతాలకు దగ్గరగా ఉన్నప్పుడు మనిషికి ఏ రోగం రాలేదు, అవునా కాదా? బట్ ఇప్పుడు ఎందుకు రోగం వస్తుంది? మనిషి 5 పంచభూతాలకు దూరం అవుతున్నాడు సార్. ఇదే కారణం. మరి 5 పంచభూతాలు మనం దగ్గర చేయగలుగుతామా సార్? సో డెఫినెట్లీ చేయొచ్చు మనం. సో ఈ 5 పంచభూతాలలో నాకు నచ్చిన బాగా ఇక్కడ మనం రావడానికి మెయిన్ కారణం కూడా ఒకే ఒక విషయము, సో భూమి సార్. సో ప్రతి ఒక్క వ్యక్తి భూమి మీద నివసించడానికి, భూమి మీద బతకడానికి సో ఏ విధంగా బతకగలుగుతున్నాడు అనేది చూసుకుంటే,
భూమి నుంచి వచ్చే ఒక 2 పవర్స్ వల్ల మనిషి బతకగలుగుతున్నాడు. ఆ 2 పవర్సే ఫస్ట్ వన్ గ్రావిటేషన్ ఫోర్స్, రెండోది మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో గ్రావిటేషన్ ఫోర్స్ అంటే ఏంటి? సో మనకు చాలా సార్లు మేడం గారు కూడా మన తెలుగులో జూమ్ తీసుకోవడం జరిగింది, ప్రశాంత్ సార్ కానీ ఇంకా చాలా మంది లీడర్స్. సో భూమికి ఒక లాక్కునే శక్తి ఉంది. సో అందుకని ప్రతి పర్సన్ కూడా సో కూర్చున్నా, నిలబడ్డా, నడిచినా, పరిగెత్తినా ఎక్కడ కూడా కింద పడకుండా స్టేబుల్ గా ఉండగలుగుతున్నాడు. అంటే దానికి కారణమే గ్రావిటేషన్ ఫోర్స్. సో అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్నమాట. సో ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి రోగం రావడానికి మెయిన్ కారణమే ఈ యొక్క ఎనర్జీ మనకు సరిగా అందకపోవటం. సో ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్లనే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కదా. సో ఇది జరగడానికి మెయిన్ స్కోపే మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఇప్పుడున్న కాలంలో ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏదైతే ఉందో మనిషికి సరిగా అందటం లేదు. సో ఎందుకు అందటం లేదంటే ఒకసారి చూసుకోండి. ఒకప్పుడు లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, 50 to 100 years బ్యాక్ ఏ విధంగా ఉంది, అండ్ ప్రస్తుతం ఏ విధంగా ఉంది అని చూసుకుంటే, సో ఇందులో ఫస్ట్ 5 స్లైడ్స్ ఉన్నాయి కదా, ఇది ప్రీవియస్ అనమాట. సో ఒకప్పుడు మనం ఉండే లైఫ్ స్టైల్ అయితే ఉందో, మట్టిలు కానీ, పూరు గుడిసెలు కానీ, మట్టి మిద్దెలు కానీ, మట్టి కుండలు కానీ, మట్టి రోడ్లు కానీ. సో సింపుల్ చెప్పాలంటే సార్, మన అరికాలకు మట్టి తగులితే చాలు ఆటోమేటిక్ గా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ జరుగుతుంది మన బాడీలో. మరి ఒక్కసారి మీరు అందరు క్వశ్చన్ వేసుకోండి మనస్ఫూర్తిగా, అసలు మన అరికాలకు మట్టి తగులుతుందా? సో ఈ అరికాలకు మట్టి తగులితే చాలు సర్క్యులేషన్ సిస్టమ్ మంచి అయితే అంటున్నాం కదా. మరి ఒకప్పుడు మనం ఎక్కడ పడుకునే వాళ్ళం? మట్టి మీద పడుకునే వాళ్ళం. ఎక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం? మట్టి రోడ్డు మీద, చెప్పులు లేకుండా. సో అదే విధంగా మట్టి కుండలో వండుకొని తినే వాళ్ళం. అండ్ మనకైతే మట్టిలలో ఉండేవాళ్ళం. సో ఇవన్నీ కూడా మట్టికి రిలేటెడ్ కాబట్టి ఆ మట్టిలో నుంచి వచ్చే శక్తి ఉందో మ్యాగ్నెటిక్ ఎనర్జీ, అది బాడీకి డైరెక్ట్లీ మనకు అందేది కాబట్టి మనిషికి ఒకప్పుడు ఏ రోగం రాలే, ఎలాంటి మెడిసిన్ లేదు. సో ఏ రోగం రాకుండా 100 years బతకగలిగిండు. మరి ఇప్పుడు ఎలాంటి లైఫ్ లోకి వచ్చినాం సార్ మనం? సో పక్కన చూసుకుంటే సో మొత్తం కాంక్రీట్ మైన్లోకి వచ్చినాం, బంగ్లాలకు వచ్చేసినాం, అండ్ కార్లు, బస్సులు, బైకులు, ఆటోలు. మెయిన్ గా చూసుకుంటే రోడ్లు సార్. అసలు మన కాళ్ళ కింద మట్టి లేకుండా సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు అయిపోయినాయి. సో ఇంత దారుణమైన లైఫ్ స్టైల్ బతుకుతున్నాం. సో కాబట్టి అందరికీ ఈరోజు తెలియని విషయం ఏంటంటే, అంటే బంగ్లాలో ఉంటే మనకు నిజంగా సర్వేలెన్స్ సిస్టమ్ మంచిగా లేదా అని ఎవరికి తెలియదు సార్ వాస్తవానికి. సో కాబట్టి మనం లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయినాం కాబట్టి మనకు అందాల్సిన మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన బాడీకి అందట్లేదు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ పడిపోయి మంచిగా అందరికి రోగాలు రావడం జరుగుతుంది. మరి అదేంది సార్, భూమి అయితే ఉంది కదా, మనం కూడా ఉన్నాం కదా, మన ఎనర్జీ ఎక్కడ పోతుంది, భూమి నుంచి ఎనర్జీ ఎక్కడ పోతుంది అని చూసుకుంటే ఒకసారి చూడండి. సో ఈ ఇనుము వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం ఉంది? అసలు మన చుట్టూ ఐరన్ అనేది కొన్ని లక్షల కోట్ల టన్నుల ఐరన్ వాడకం ఎక్కువైపోయింది. సరే ఇప్పుడు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కనీసం స్లాబ్ ఇల్లు కానీ, లేదనుకో రేగులు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా చుట్టూ మొత్తం ఐరనే సార్. సో మన బాడీలో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. ప్రతి ఒక్క హ్యూమన్ బాడీలో బ్లడ్ లో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. ఇదే 4 గ్రాముల ఐరన్ తో అదే మన పెద్దవాళ్ళు మట్టి మీద పడుకున్నప్పుడు, మట్టి మీద నడిచినప్పుడు, మట్టి కుండలో తిన్నప్పుడు, సో మట్టికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ ఎనర్జీ మన బాడీ లాక్కున్నది కాబట్టి సరిపోయింది. మరి ఇప్పుడు సార్ ఎంత దారుణం అంటే, మన బాడీలో 4 గ్రాముల ఐరన్ అయితే మన చుట్టూ కొన్ని కోట్ల ఐరన్ ఉంది కాబట్టి ఏమైతుంది? మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎక్కడైతే ఐరన్ ఉంటుందో అక్కడ అట్రాక్ట్ అవుతుంది. సో మన బాడీలో 4 గ్రాములు అయితే మన చుట్టూ ఇంత ఉన్నప్పుడు మళ్ళీ ఎనర్జీ ఎక్కడ పోవాలి? సో ఆ ఐరన్ కి అట్రాక్ట్ అయిపోయి అక్కడ వెళ్ళిపోవటం వల్ల మనిషికి అందాల్సిన ప్రపోర్షన్ లో ఎనర్జీ అందకనే ఇవన్నీ రోగాలు రావడం జరుగుతుంది. సో దీనికి మరి మనం ఏం చేయాలి అని చూసుకుంటే సింపుల్ ఒకటే, ఎంత లైఫ్ స్టైల్ వదిలిపెట్టి మళ్ళీ మట్టిలలో ఉండి మట్టి మీద నడిచి మట్టి కూడా తింటే సరిపోతుంది. మరి ఎంతమంది వెళ్ళగలుగుతారు? సో మీ క్వశ్చన్ మీ ఆల్రెడీ మీ మనసులో చెప్తున్నది, ఎవరు వెళ్ళలేరు సార్, కానీ వెళ్తున్నారు సార్ కొంతమంది. ఎవరు వెళ్తున్నారు? డబ్బున్న వాళ్ళు 1 ఎకరా 2 ఎకరాల పొలం తీసుకొని అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని సో వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వెళ్తున్నారు. సరిపోతుందా సార్ మరి అట్లా? సో డబ్బున్న వ్యక్తి వెళ్తున్నాడు, మా సామాన్య మనిషి యొక్క పరిస్థితి ఏంది? సో కాబట్టి ఈ రోజు మన ముందుకి ఒక బ్రహ్మాండమైన ప్రొడక్ట్స్ మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో మన డాక్టర్ సాగర్ జోషి గారు మన కోసము, మన లైఫ్ కోసము, మన హెల్త్ కోసము, సో ఇండియా మొత్తం మీద కూడా ఏ వ్యక్తి కూడా ప్రాబ్లమ్స్ తో ఉండొద్దు అనే ఒక ఉద్దేశంతో 18 సంవత్సరాలు రీసెర్చ్ చేసి, సో మనుషులకు కావాల్సింది మ్యాగ్నెటిక్ ఎనర్జీ కదా, మరి ఎలా నేను ఇవ్వగలను? మరి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే చాలా అంటారు కానీ ఎంతమంది లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటారు? ఎవరు చేసుకోలేకపోతున్నారు. కానీ మళ్ళీ వీళ్ళు లైఫ్ మారాలంటే ఏం చేయాలి నేను అని చెప్పి 18 సంవత్సరాలు రీసెర్చ్ చేసి సో ఒకటే కనుక్కున్నాడు ఆయన, మనుషులు హెల్తీగా ఉండాలి, మనిషికి ఏ రోగం రాగొద్దు అంటే భూమి నుంచి రావాల్సిన మ్యాగ్నెటిక్ ఎనర్జీ వీళ్ళకి ఇస్తే చాలు అని ఒకే ఒక విషయం అతను కనుక్కున్నాడు సార్ 18 సంవత్సరాలు రీసెర్చ్ చేసి.
ఆ ఎనర్జీ మనం ఏ విధంగా నేను ఇవ్వగలుగుతాను అని మీరు మట్టి మీదకి వెళ్ళలేకపోయినా ఆ మట్టిలో ఉన్న ఎనర్జీ నేను మీకు ఇస్తాను అని కనుక్కొని తీసుకొని వచ్చిందే ఈ బయోటోరియం బయోమాగ్నెటిక్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఆ ఎనర్జీని భూమిలోకి మైనింగ్ చేసి దాదాపు 1000 నుంచి 800 అడుగుల నుంచి 1000 అడుగులోకి మైనింగ్ చేసి ఆ స్వచ్ఛమైన మ్యాగ్నెట్ తీసుకొని రావడం జరిగింది. అలా అదే మ్యాగ్నెట్స్ జనాలకి ఇస్తే ఏం చేసుకుంటారో తెలియదు, పాడేసుకుంటారో తెలియదు కాన్సెప్ట్ లో అలా ఇవ్వకుండా ఒక వస్తు రూపంలో ఇద్దాం వీళ్ళకి. అప్పుడు తనకు తాను బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతాడు, తనకు తాను మంచిగా అవుతాడు అని చెప్పి కనుక్కున్నాడు సారు. సో ఈ రోజు సార్ ఉన్నాడు కాబట్టి మనం అందరం ఈ రోజు ఉంటున్నాం ఇంత హ్యాపీగా, ఇంత హెల్దీగా. సో మరి ఈ ప్రొడక్ట్స్ మనం ఏ విధంగా ఇస్తున్నారంటే చూడండి సార్ ఒక్కసారి. సో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్ ప్యాడ్. ఒక బెడ్ తయారు చేయడం జరిగింది. ఈ బెడ్ ఎందుకోసము అంటే ఈ కాలంలో ఎంతమంది ప్రశాంతంగా నిద్రపోతున్నారు, అసలు ఎంతమందికి నిద్ర పడుతుంది సార్? బ్లడ్ సర్క్యులేషన్ అన్నారు, మళ్ళీ బెడ్ తీసుకొని వచ్చిందని చెప్పి చాలా మంది క్వశ్చన్ వేసుకుంటున్నారేమో. బట్ ఒకటే సార్, సో మీకున్న ఏదైతే డిజీజెస్ ఉన్నాయో, ఏదైతే ప్రాబ్లం ఉందో 50% రోగం జస్ట్ ఈ ప్రొడక్ట్ అని మీకు తగ్గుతుంది. సో దానికి కారణం ఏంటంటే సార్, మరి ఈ కాలంలో ఎంతమంది ప్రశాంతంగా నిద్రపోతున్నారు, అసలు నిద్ర పడుతుందని క్వశ్చన్ వేసుకుంటే నిజంగా చెప్తున్నాను సార్, ఎవరికి నిద్ర లేదు, అసలు నిద్ర పడతలేదు. సో దానికి పర్ఫెక్ట్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ నేనే సార్. సో నాకున్న ప్రాబ్లం స్లీపింగ్ డిజార్డర్ లాస్ట్, సో నేను 2022లో ఈ ప్రోడక్ట్ నేను తీసుకోవడం జరిగింది. అంత ముందుకి దాదాపు ఒక 5 years నేను స్లీపింగ్ డిజార్డర్తో నేను బాధపడ్డా. ఒక మనిషికి సరిగ్గా నిద్ర లేకపోతే సార్ లేని రోగం డెఫినెట్లీ పుడుతుంది. కానీ అదే ఎంత పెద్ద రోగిష్టి అయినా మంచి నిద్ర పోగలిగితే తనకున్న రోగాన్ని 50% రోగం నిద్రలోనే తీసేయచ్చు. సో అలాంటి నిద్రని మనం ఇవ్వగలిగితే తన రోగాన్ని తనే తగ్గించుకుంటాడు కదా అని ఒక మంచి ఆలోచన ఇచ్చారు సార్ మన డాక్టర్ సాగర్ రిషి గారు. సో మరి ఎలా వస్తుంది సార్ నిద్ర అని చూసుకుంటే, ఒకప్పుడు మనం ఎక్కడ పడుకునే వాళ్ళం? మట్టి మీద డైరెక్ట్ బాడీ అతుక్కొని పడుకునే వాళ్ళం కదా. మరి ఇప్పుడు ఎక్కడ పడుకుంటున్నాం సార్? గ్రౌండ్ ఫ్లోర్ కానీ, ఫస్ట్ ఫ్లోర్ కానీ, అదే విధంగా ఎన్నో ఫ్లోర్స్ ఉన్నాయి. అన్నిటికీ మించి మీరు ఏ ఫ్లోర్ లో పడుకున్నా, సో మెయిన్ గా మళ్ళీ మంచాల మీద బెడ్లు. సో నీ బాడీకి ఎర్తింగ్ ఎక్కడ ఉంది అసలు? సో ఇక్కడ సింబల్ ఉంది చూసారా, హార్ట్ సింబల్, ఇట్లా సర్క్యులేషన్ సిస్టమ్ ఇట్లా ముందుకు పోతుంది. సో అది పోవాలంటే మన బాడీకి ఎర్తింగ్ కావాలి. ఆ ఎర్తింగే మనం ఇస్తున్నాం ఈ రోజు. సో మనం ఇచ్చే బెడ్ లో మొత్తం మ్యాగ్నెట్సే ఉంటాయి. సౌత్ పోల్, నార్త్ పోల్ ప్రకారం అలైన్మెంట్ చేసి ఉంటాయి. ఎప్పుడైతే మనం దీని మీద పడుకున్న మరుక్షణం మన బాడీలో బ్లడ్ సెల్స్ అనేది యాక్టివేట్ అయిపోతాయి. సో మనిషి నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఆటోమేటిక్ గా నైట్ అంతా కూడా నీ బాడీలో బ్లడ్ సెల్ కరెక్ట్ గా జరిగి మళ్ళీ ఉదయం కల్లా మనిషి సో మళ్ళీ రీజనరేట్ అయిపోతుంది బాడీ కూడా మొత్తం కూడా. సో అందుకనే సార్ ఇది మంచి నిద్రగా ఇవ్వగలిగితే ప్రతి పర్సన్ మన రోగం నుంచి తగ్గించవచ్చు. ఇంకోటి ఏంటంటే మన బాడీకి సెల్ఫ్ హీలింగ్ ఉంటుంది, అంటే తనకు తాను సొంతంగా రిపేర్ చేసుకుంటుంది. ఎప్పుడు చేసుకుంటుందో తెలుసా? నైట్ నిద్రలో మాత్రమే. మరి అంటే మంచి నిద్ర లేకపోతే మన బాడీ రిపేర్ ఎట్లా చేసుకుంటుంది? సో కాబట్టి దీని మీద పడుకోవటం వల్ల మన బాడీ సెల్ఫ్ హీల్ అయిపోయి తన బాడీ తనే రిపేర్ చేసుకుంటుంది. సో అదే విధంగా సార్ మరి ఈ విధంగా చూసుకుంటూ పోతే మనం బెడ్ మీద పడుకోవటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ వన్స్ ఒకసారి మంచి జరిగింది అంటే డెఫినెట్లీ ఆక్సిజన్ లెవెల్స్ కూడా డెవలప్ అవుతాయి మన బాడీలో. సో ఈ విధంగా మన బాడీలో సెల్ఫ్ గా తనకు తాను మెకానిజం చేసుకోవడం వల్ల మనిషికి తన రోగం తను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల చాలా మనకు రిజల్ట్స్ కూడా చాలా ఉన్నాయి. మరి ఈ విధంగా చూసుకుంటూ పోతే రెండో ప్రోడక్ట్ వచ్చేసి వాటర్ ఎనర్జీ ప్యాడ్, బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. ఇది ఎందుకోసం వాడమంటున్నాము అంటే, మరి ఒకప్పుడు మన పాత రోజులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుత రోజులు ఏ విధంగా ఉన్నాయి అని చూసుకుంటే, మనం ఒకప్పుడు ఎలాంటి వాటర్ తాగేవాళ్ళు సార్? సో నదులు కానీ, చెరువులు కానీ, బావులు కానీ, ఊట నీళ్ళు కానీ, లేదంటే బోరింగ్ నీళ్ళు కానీ, లేదనుకుంటే చేదురు వాటర్ కానీ, చేదుల నుంచి బావి నుంచి తీస్తాం కదా ఆ వాటర్ కానీ, పారుతున్న వాటర్ కానీ, సో వాటి గురించి తలుచుకుంటేనే సార్ ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. మీకు నిజంగా తెలియాలంటే ఒకసారి పొలానికి వెళ్ళండి, ఆ వాటర్ వస్తున్నప్పుడు నీళ్ళు తాగండి. సో మీరు ఎంత పెద్ద 1000 రూపాయలు పెట్టి కొన్న వాటర్ కూడా మీకు అంత తృప్తిని ఇవ్వదు. ఎందుకంటే సార్ భూమి నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఎనర్జీకి వాటర్ ఉంటుంది చూసారా, ఆ వాటర్ దాని ఫీలింగే వేరు. మరి ప్రస్తుతానికి మనం ఏ వాటర్ తాగుతున్నాం? సో నా వరకైతే నేను బోరింగ్ వాటర్ దాకా నేను చూశాను సార్, తాగాను. బట్ ఇక్కడ చూసుకుంటే ప్రస్తుత వాటర్ మొత్తం కూడా మినరల్ వాటర్. పేరుకు మాత్రమే మినరల్, అంత మినరల్స్ ఉండవు, ఏముండవు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే డెడ్ వాటర్ మనం తాగుతున్నాం, ఎలాంటి జీవం లేని వాటర్ తాగుతున్నాం మనం. మరి ఎందుకోసం తాగాల్సిన అవసరం వచ్చింది? ఇది మెయిన్ పాయింట్. సో ఒకప్పుడు నార్మల్ సేద్యం ఉండేది, సో వ్యవసాయం నార్మల్గా ఉండేది. సో మనకి ఎక్కడ కూడా భూమి పొల్యూట్ కాలే. సిటీ కల్చర్లో చూసుకున్నా ఇంత డెవలప్ కాలేదు. కాబట్టి వచ్చిన ప్రతి చుక్క బలంగా ఉన్నది, తాగిన ప్రతి వాళ్ళు బలంగా ఉన్నారు, 100 years బతకగలిగారు. సో 100 kg బ్యాగ్ నుండి ఇట్లా మోసుకొని వెళ్ళగలిగే వాళ్ళు. ఎందుకు సార్? ఒకప్పుడు రైతు పొద్దున అన్నం తింటే సాయంత్రం దాకా జస్ట్ వాటర్ మీద కూడా పనిచేసేవాడు. మరి ఇప్పుడు సార్ మీరు 3 పూటలు అన్నం పెట్టండి, మంచి వాటర్ ఇవ్వండి, జ్యూసులు ఇవ్వండి, అన్ని ఇవ్వండి, అయినా మంచి ఎనర్జీ లేదు. ఎందుకు అంటే మనం ప్రస్తుతం తాగుతున్న వాటర్ ఆ విధంగా మారిపోయింది.
సో ఏదైతే మనకు పల్లెటూరులో చూసుకుంటే సేద్యం కాస్త మొత్తం ఫెర్టిలైజర్స్ అయిపోయినాయి, సిటీ మొత్తం కూడా వాటర్ భూమిలోకి వెళ్తున్నాయి. మరి అదే వాటర్ మనం తాగితే ఎంత డేంజర్ చెప్తారు. సో అలాంటి వాటర్ మనం ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాము. మరి వాటర్ లో నిజంగా ఫిల్టర్ చేసుకున్నప్పుడు మనకి ఏం చేస్తున్నారు, స్టోరేజ్ వాటర్ మనం తాగుతున్నాం కదా, ఎందుకంటే అతను ఎప్పుడో ఫిల్టర్ చేసి స్టోరేజ్ చేసి పెడతా ఉంటాడు. సో అదే విధంగా చూసుకుంటే సార్, కెమికల్ వాటర్ ఇది మెయిన్ ప్రాబ్లము. ప్రతి ఒక్కరికి మోకాల నొప్పులు, నడుము నొప్పులు వస్తున్నాయంటే మెయిన్ కారణమే ఇదైతే మినరల్ వాటర్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాటర్ తాగటం వల్ల ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే, వాటర్ లో మినరల్స్ ఉన్నా లేకపోయినా కావాల్సింది కంపల్సరీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. మరి ఎక్కడుంది సార్ అది? సో లేదు కాబట్టి మీరు తాగుతున్న వాటర్ మినరల్ వాటర్ కానీ అయితే, ఒకవేళ జస్ట్ ఆ వాటర్ మీరు బాటిల్లో పోసుకొని ఈ ప్యాడ్ గానే ర్యాప్ చేయగలిగితే చాలు, మీ వాటర్ లో ఆటోమేటిక్ గా ఒక ఎనర్జీ ఫామ్ అయిపోయి, సో మన బాడీలో ఉండేది బ్లడ్ ఉందో, మాలిక్యూల్ సైజ్ బ్లడ్ ఉంది కదా, ఆ బ్లడ్ మొత్తం చిక్కబడతా ఉంది కదా, ఆ చిక్కబడకుండా చేసే మెయిన్ పాయింట్ ఈ వాటర్ సార్. ప్రతి ఒక్కరికి బ్లడ్ చిక్కబడకుండా పత్తలాగా అయ్యింది అంటే, ప్రతి ఆర్గానికి అందాల్సింది బ్లడ్ అందుతుంది, దాని ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ కూడా అందుతాయి. సో మెయిన్ గా ప్రతి ఒక్కరు కూడా ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అండ్ అదే విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరి బాడీలో మనకి ఎసిడిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ వాటర్ తాగటం వల్ల మనకు ఆ యొక్క ఫెసిలిటీస్ అయితే మనకు అందుతాయి. సో అందుకనే మన పార్సల్ వాటర్ తాగలేం కాబట్టి, ఊట నీళ్ళు తాగలేం కాబట్టి, అదే వాటర్ ని మనం జస్ట్ బాటిల్ పోసుకొని తాగటం వల్ల మనకు అది అనేది ఆ ఎనర్జీని మనకు అందుతుంది. మరి ఈ విధంగా చూసుకుంటూ పోతే థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి బయోమైనటిక్ రిస్ట్ బెల్ట్ అనమాట. మరి ఇది ఎందుకు వాడమంటున్నాం అంటే సార్, నవే డేస్ ఒక సైలెంట్ కిల్లర్ సార్ మొబైల్ రేడియేషన్. ఇది నిజమా కాదా? ఒక్కసారి ఊహించుకోండి సార్. నిజంగా ఒకవేళ మీకు దీని గురించి ఇంకా ఫుల్ నాలెడ్జ్ కరెక్ట్ లేదు అనుకుంటే, సో ఒక్కసారి మీరు మొబైల్ని ఒక హాఫ్ అన్ అవర్ కరెక్ట్ చూడండి, మీ కళ్ళు మొత్తం కూస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఫోన్ మాట్లాడండి, తల మొత్తం కూస్తుంది. సో ఎందుకు తెలుసా? మొబైల్ రేడియేషన్. మరి ఈరోజు మొబైల్ రేడియేషన్ వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే చూడండి. సో చాలా మందికి తలనొప్పి రావడం కానీ, నోటి క్యాన్సర్ అవ్వచ్చు, స్క్రిన్ క్యాన్సర్ అవ్వచ్చు, బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, మెయిన్ గా మెడ నొప్పి, వెన్నుపాము. సో అదేవిధంగా జ్ఞాపక శక్తి నశించడం చాలా మంది పిల్లలకు వస్తా ఉంది సార్. బ్రెయిన్ ట్యూమర్స్, జ్ఞాపక శక్తి పోవటము, కంటి చూపు పోవటం. సో అదే విధంగా చూసుకుంటే మనకు పంచేంద్రియాల మీద ప్రభావం పడతా ఉంది. అది సంతానోత్పత్తి లేకపోవడం, చిన్నపిల్లల్లో ప్రభావం అధికంగా ఉండటం, అండ్ గర్భిణీ స్త్రీలకు చాలా ప్రమాదం ఇది. కానీ గర్భిణీ స్త్రీలే మొబైల్ వాడుతూ ఉంటారు. సో ఇవన్నీ వాడుకుంటూ కనుక ముందుకు వెళ్ళగలిగితే ఈవెన్ క్యాన్సర్ కూడా రావచ్చు, చెప్పలేం. సో చాలా మందికి వస్తా ఉంది కూడా. సో మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మరి మొబైల్ మనం ఎందుకు వాడాలి? కానీ మొబైల్ లేకుండా ఈ రోజు మన బాడీలో 78 ఆర్గాన్స్ అయితే 79th ఆర్గానే మొబైల్ అయిపోయింది ఇప్పుడు. ఈ ఆర్గాన్ నుంచి మనం విముక్తి పొందాలి అంటే, సో మనకు వన్ అండ్ ఓన్లీ ఒక సోర్స్ మనకు కావాలి. ఆ సోర్సే బయోమైనటిక్ రిస్ట్ బెల్ట్ అనమాట. సో ఇది మన దగ్గర మన చేతికి ఉంది అంటే ఆల్వేస్ కంటిన్యూగా మన బాడీలో బ్లడ్ సర్కిల్ కరెక్ట్ జరుగుతూ ఉంటుంది. సో దానికి తోడు మనకు జాయింట్ పెయిన్స్ కానీ, మజిల్ పెయిన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనం పొందొచ్చు, విముక్తి పొందొచ్చు. సో మెయిన్గా మీ ఎనర్జీ లెవెల్స్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతాయి. మీ కొలెస్ట్రాల్ అనేది మీ బాడీలో ఎప్పుడో ఫామ్ కానియదు. అండ్ ఒకటే సార్, మీ కోపం కానీ, చిరాకు కానీ రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. మరి ఇంత ఒక ప్రోడక్ట్కి ఇంత మంచి రీజన్స్ ఉన్నప్పుడు, ఇంత మంచి ఉపయోగాలు ఉన్నప్పుడు మనం వాడాలా వద్దా? సో ఒకవేళ మనం ఈ 3 ప్రోడక్ట్ కానీ మనం వాడగలిగితే, సో మనకి ఏ విధంగా బ్లడ్ ఫ్లో ఉంటుందో ఒకసారి మీరు పక్కన చూడండి. సో నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఫస్ట్ చూసారు ఇక్కడ. సో నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మనకి ఎలాంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ కరెక్ట్ గా లేకపోతే మన బాడీలో ఉన్న బ్లడ్ అయితే ఉందో అది మొత్తం కూడా ఒక ముద్ద లేక దగ్గరే ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ ప్రోడక్ట్ మనం వాడుకున్నామో అంటే మన బ్లడ్ మొత్తం కూడా విడిపోయి సర్క్యులేషన్ అనేది మొత్తం 100% జరగలుగుతుంది. కానీ మన డయాగ్రామ్ లో చూడండి, కింద 100% ఉంది, పైన తగ్గ 50% ఉంది బ్లడ్ సర్క్యులేషన్. సార్ 100% జరగాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ 50% జరిగితే మన బాడీలో 78 ఆర్గాన్స్ ఏ విధంగా యాక్టివేట్ ఉంటాయి సార్? ఒక చిన్న లాజిక్ ఇది. సింపుల్ చెప్పాలంటే రోజుకి 3 రొట్టెలు తినే మనిషికి ఒక రొట్టె పెడితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా వీక్ అయిపోతాడు. సో అదే విధంగా ఫుల్ జరగాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ సగమే జరిగితే మన ఆర్గాన్స్ ఎట్లా యాక్టివ్ ఉంటాయి, ఎందుకు రోగం రాకుండా ఉంటుంది? సో కాబట్టి ఇది మెయిన్ కారణం కాబట్టి ఆర్గాన్స్ వీక్ గా అవటము. సో ఆర్గాన్స్ వీక్ గా అవుతుందంటేనే మనకు రోగం స్టార్ట్ అవుతుంది. సో నో ప్రాబ్లం సార్, ఈ 3 ప్రోటీన్ మీరు వాడగలిగితే డెఫినెట్లీ మీ ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. సో మరి ఇంతవరకు ఎవరు వాడాలి ఈ ప్రోడక్ట్ ని? మనమే ఎందుకు వాడాలి? ఇది దాదాపు 1000% ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేస్తారు. సో దీనికి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఆస్ట్రోనాట్స్. వీళ్ళు అంతరిక్షంలో ప్రయోగాలకు వెళ్తారు. భూమి నుంచి పైకి వెళ్ళే కొద్దీ మనకు ఆక్సిజన్ ఉండదు, గ్రావిటేషన్ ఉండదు, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉండదు. మరి అంత పైకి వెళ్ళే మంచి బతికి కిందికి ఏ విధంగా రాగలుగుతున్నాడు అని చూసుకుంటే ఆక్సిజన్ లేదు కాబట్టి ఆక్సిజన్ తీసుకొని వెళ్తారు. కానీ వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ కోసం వాళ్ళకు సూట్ వేసుకుంటారు సార్.
ఆ సూట్ వల్ల మాత్రమే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి వాళ్ళు బతకగలుగుతారు. కానీ వాళ్ళు వేసుకునే బ్లడ్ సూట్ కాస్ట్ ఎంతో తెలుసా? దాదాపు 84 crores అండి. కానీ మన అంత కాస్ట్ కాదు. బట్ నిజంగా మ్యాగ్నెట్స్ వాడటం వల్ల మంచి బతకగలుగుతాడా అనడానికి ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇది. మరి ఇలా చూసుకుంటూ పోతే మరి ప్రొడక్ట్ మేమే ఎందుకు వాడుతాం, మేమే ఎందుకు వాడాలి, ఇంకెవరైనా వాడిరా? వాళ్ళతో పాటు అని చూసుకుంటే సార్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ప్రొడక్ట్ వాడుతున్నారు సార్. ఎందుకు అంటే ఎవరికైనా ఆరోగ్యం ఇంపార్టెంటే. సో ఇక్కడ చూసుకుంటే సినిమా యాక్టర్స్ చూసారా, బాబు మోహన్ గాని, అదే విధంగా చూసుకుంటే మనకు సుమన్ సార్ గాని, సో అదే విధంగా చాలా మంది సీఎంస్ అవ్వచ్చు. సో మెయిన్ గా తనికెల భరణి గారు గాని, అదే విధంగా చాలా మంది స్వామీజీలు గాని, మెయిన్ చూసుకుంటే మనకు నితిన్ గడ్కరీ, సో రైల్వే శాఖ మంత్రి. సో వీళ్ళే కదా సార్, చాలా మంది ఉన్నారు. ఒకసారి మనకు ప్రొడక్ట్ మన బుక్ కూడా వస్తుంది, అందులో చూడండి చాలా మంది ఉన్నారు. సో మరి వాళ్ళే వాడుతున్నప్పుడు వాళ్ళు అంత డబ్బు సంపాదించుకొని హాస్పిటల్కి వెళ్తే వేల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు కూడా ప్రొడక్ట్ వాడుతున్నారంటే మరి ఒక సామాన్య మనిషి ప్రొడక్ట్ వాడాలనా వద్దా? మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలా వద్దా? సో కాబట్టి డెఫినెట్లీ సార్ నేను మనస్ఫూర్తి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఇవ్వండి, ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడండి. సో దానివల్ల మీకు చాలా వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. మరి ఇలా చూసుకుంటూ పోతే మరి ఈ కాలంలో మ్యాగ్నెటిక్ థెరపీ అంటే ఎంతమంది నమ్ముతారు? అసలు ఇది నిజమా కాదా? మనిషి ఎంత చెప్తున్నాడు, ఇందులో ఎంతవరకు వాస్తవం, అసలు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా అని మీకు ఏ డౌట్ వచ్చినా నిమిషం ఆలస్యం చేయకుండా, ఒక్క సెకండ్ ఆలోచించకుండా ఒకటి కాల్ అన్నా చేయండి. రెండోది లేదు అనుకుంటే ఈ బుక్లలో ఏదో ఒకటి మీ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేయండి. సో మీకు తెలుస్తుంది సార్ మేము ఎంతవరకు నిజం చెప్పినాం అనేది. ఎందుకోసం చెప్తున్నాం తెలుసా సార్ ఈ పాయింట్? ఈ రోజుల్లో ఎన్నో కంపెనీస్ వచ్చి ప్రొడక్ట్ అమ్ముతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈ రోజు మన సార్ ఏం చేసిందంటే మనం అమ్మే ప్రొడక్ట్ నిజమా కాదా, సో ప్రతి ఒక్కరికి తెలియాలి, అది వాళ్ళ బాధ్యత అని చెప్పి ఇది ఇంత ధైర్యంగా సార్కి ప్రొడక్ట్ ఇది మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి సార్, ఎంత గట్స్ ఉండాలి మనం ఈ మెసేజ్ ఇవ్వాలంటే. సో ఈ రోజు చేస్తున్న పని మనము నిజాయితీగా, ధర్మంగా, సో ఒక పర్సన్కి హెల్త్ ఇవ్వడానికి మనం ఇంత నాలెడ్జ్తో ముందరికి వస్తున్నాం. సో కాబట్టి ఇది ఎవరికైనా చెప్పొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మరి ఇలా చూసుకుంటూ పోతే మరి ప్రోడక్ట్ వాడినంత మాత్రం రోగాలు తగ్గుతాయా? ఇది మనం ఇంకా రోగాలు ఉన్న వాళ్ళు మరి ప్రోడక్ట్ వాడితే సరిపోతుంది కదా, మందులు ఏం అవసరం లేదా అనుకుంటే సార్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోడక్ట్ అనేది దేనికి మందు కాదు, ఒక సపోర్టింగ్ థెరపీ అంటారు, ఒక ఆల్టర్నేటివ్ థెరపీ అంటారు. సో దీన్ని వాడుకొని మనం మెడిసిన్ గానే వాడగలిగితే, సో మెడిసిన్ ఎందుకోసం మనం వేసుకుంటాం చెప్పండి సార్? ఎగ్జాంపుల్ ఒక పర్సన్ షుగర్ ఉంది అనుకుందాం, షుగర్ వచ్చింది బై ఛాన్స్, ఆ షుగర్ పెరగకుండా మాత్రమే మనం మెడిసిన్ వేసుకుంటాం. బట్ ఇక్కడ అదే మెడిసిన్ వేసుకుంటూ ఈ ప్రోటీన్ వాడగలిగితే ఆ మెడిసిన్ యొక్క ఫంక్షన్ బాడీ కరెక్ట్ గా పంపించి ఆ బాడీ అయితే ప్రాబ్లం ఉందో అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మెడిసిన్ వాడండి, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఒక ప్రివెన్షన్ కోసం వాడండి. సో అందుకనే మెయిన్ పాయింట్ ఏంటంటే దేనికి మందు కాదు, ఒక సపోర్టింగ్ థెరపీ. సో మరి ఈ విధంగా చూసుకుంటూ పోతే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, అదేవిధంగా మన లీగల్ సర్టిఫికేట్స్. సో ఈ ప్రొడక్ట్ అందరూ వాడచ్చు సార్, ఒక ముగ్గురు మాత్రం వాడొద్దు. అందులో ఫస్ట్ పర్సన్ వచ్చేసి చూడండి ఇక్కడ ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్, కడుపుతో ఉన్న వాళ్ళు వాడొద్దు. ఎందుకంటే సార్ 2 ప్రాణాలు సార్, బేబీ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు. సో ఒకవేళ మనకి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ద్వారా వాళ్ళకి ఏమైనా అపాయం జరిగే అవకాశం ఉంటుందేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ ఏమంటుండే వద్దు, ఇవ్వకండి, సజెస్ట్ చేయకండి అని అంటున్నారు. కానీ ఆల్రెడీ ట్రయల్ బేస్ చేశారు, సక్సెస్ అయ్యారు, అయినా కూడా వద్దు అని చెప్తున్నాడు సార్. సో అదేవిధంగా ఫేస్ మేకర్ యూజర్స్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హార్ట్ స్ట్రోక్ తెలుసు, బైపాస్ సర్జరీ తెలుసు, కానీ 2 మాత్రమే తెలుసు. ఇంకోటి ఉంటుంది, 3వ ఆప్షన్ ఫేస్ మేకర్ యూజర్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? సో సింపుల్ ఒకటే చూడండి, మన హార్ట్ అనేది ఫంక్షన్ కరెక్ట్గా జరగాలి అనుకుంటే ఆ హార్ట్ కి మళ్ళీ బలం చేకూర్చేదే ఈ ఇన్సులిన్, ఇది మన ఫేస్ మేకర్ అనమాట, పంప్. ఎందుకంటే ఎలక్ట్రికల్ డివైస్, సో ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి మన ఈ ఫ్రీక్వెన్సీకి ఆ డివైస్ ఖరాబ్ అయ్యే అవకాశం 1000% ఉంటుంది. సో ఆ డివైస్ ఖరాబ్ అయిందంటే మనిషి చనిపోతారు ఆటోమేటిక్లీ. సో కాబట్టి మనిషిని చంపొద్దు కదా, మనం బతికేటమే మన పని. సో కాబట్టి ఈ ప్రోడక్ట్ వాడుకుంటే అతను చనిపోయే అవకాశం ఉంటుంది, డివైస్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి వాడొద్దని చెప్తున్నాం. సో అదే విధంగా మనకు ఏంటంటే ఇన్సులిన్ పంపు యూజర్స్, షుగర్ స్టార్టింగ్ లో మెడిసిన్ వేసుకుంటారు, అదే విధంగా సెల్ఫ్ గా ఇంజక్షన్లు వేసుకుంటారు. సో ఈ రెండు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రోజం పెరుగుతుంది అంటే ఆ ఇన్సులిన్ అనేది మనకు ఆటోమేటిక్ గా డెవలప్ కానప్పుడు ఏం చేస్తుంటే ఇన్సులిన్ పంపు ద్వారా మనం ఇన్సులిన్ డెవలప్ చేయడం వల్ల, సో అప్పుడు మనిషికి ఏదైతే షుగర్ లెవెల్స్ ఎక్కువ భయంకరంగా ఉంటాయి కదా, తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఇన్సులిన్ పంపు పెట్టుకుని మాత్రం ప్రోటీన్ వాడదు, ఎందుకంటే ఇది కూడా ఎలక్ట్రానిక్ డివైజే. సో అప్పుడు మనిషికి సో రోగం
ఇది ఎలక్ట్రానిక్ డివైస్ వాడటం వల్ల కూడా మంచి ఏంటంటే ఆ పూటకు బతుకుతాడు, కానీ ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల దాని వల్ల ఖరాబ్ అయింది అనుకోండి, మంచి చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే మన ప్రోడక్ట్ మొత్తం ఎలాంటి మెయింటెనెన్స్ లేదు. సో ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్, కానీ చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే సార్, మన ప్రోడక్ట్ ఉతకటం కానీ ఎండలో వేయటం కానీ చేయొద్దు అనమాట. ఇది ఒకటే మనం చేయాల్సిన పని. అన్నిటికి మించి మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, సో బెడ్ మీద పెట్టకుండా కొంచెం దూరం పెడితే చాలు. మరి ఈ విధంగా చూసుకుంటూ పోతే మన లీగల్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, మీకు ఏ లీగల్ డాక్యుమెంట్ కావాలో ప్రతిదీ కూడా మన వెబ్సైట్ లో ఉంటది. సో చూడండి, డెఫినెట్లీ మనమైతే అన్నిటి కూడా 1000% లీగల్ కంపెనీ మనది. సో అదే విధంగా మనకు వచ్చిన అవార్డ్స్, అందులో మెయిన్ ఒక అవార్డు ఉంటుంది సార్, కరోనా యోధా అవార్డ్. ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ ఈ ప్రోడక్ట్ అనేది మార్కెట్ లో కరోనా టైంలో రావడం జరిగింది. ఆ కరోనా టైంలో అందరూ కూడా బ్లడ్ సర్క్యులేషన్ పడిపోయి, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఉక్కిరి బిక్కిరై మనిషి చనిపోయాడు. సో అందుకని ఈ ప్రోడక్ట్ వాడుకొని ఆ టైంలో కొన్ని లక్షల కోట్ల మంది మనం కాపాడగలిగాం. కాబట్టి మన కంపెనీకి ఎవరు అవడం జరిగింది. ఇప్పటిదాకా అవార్డు నాకు తెలిసి ఏ కంపెనీకి రాలేదు. సో ఒకసారి ఆలోచించండి, వీ బటర్ ఎంత పెద్ద గొప్పనో. మరి ఈ విధంగా చూసుకుంటూ పోతే, సో మరి ప్రోడక్ట్ ఇంకెవరు వాడాలి అనుకుంటే సార్, ఈ కాలంలో వ్యాధులు అనేది చాలా భయంకరంగా మారిపోయినాయి. అసలు పేరు కూడా మనకు గుర్తుంటలేవు. సో మనకు మామూలుగా అయితే కొన్ని కనపడుతున్నాయి, కానీ దీనికి మించింది కొన్ని ఇప్పుడు వస్తున్నాయి కొత్త వాళ్ళ పేర్లు పలకడానికి కూడా అవకాశం వస్తలేదు. సో కాబట్టి రెండు ఆప్షన్స్. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు 100% వాడాల్సిందే ఈ ప్రోడక్ట్ ని. ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లం వచ్చింది కాబట్టి వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, వాడాల్సిందే. మరి ప్రాబ్లం లేని వాళ్ళ పరిస్థితి ఏంది సార్? ఈ రోజుల్లో ప్రాబ్లం రాకుండా కాపాడే వాళ్ళే గొప్ప సార్. సో కాబట్టి మనం అందరి కూడా ప్రాబ్లం రాకుండా వాళ్ళకు 200% ఏమని చెప్తున్నాం. ఎందుకంటే ఒక ప్రివెన్షన్, ఒక ముందు జాగ్రత్త. ఈ 2 పాయింట్లను మనం గుర్తుపెట్టుకుని అతని ప్రొడక్ట్ ఏమైనా తీసుకోగలిగితే చాలు. సో డెఫినెట్ తన ఫ్యామిలీ మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటది. సో మరి ఈ రోజుల్లో నాకు బాగా నచ్చిన పాయింట్, నన్ను ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఈ స్లైడ్ మాత్రమే సార్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే సార్ మన ఇంట్లో మనం ఏదైతే కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నామో దేని మీద ఖర్చు పెడుతున్నాం? సో లగ్జరీ లైఫ్ మీద ఖర్చు పెడుతున్నాం సార్ మనం. అవునా కదా? ఒక ఫ్రిడ్జ్ అవసరమా మనకు? ఒక ఏసీ అవసరమా? ఒక కార్ అవసరమా? ఒక బైక్ అవసరమా? ఒకప్పుడు మరి ఇవన్నీ లేవు కదా. లేవు కాబట్టి వాళ్ళు 100 years బతకగలిగారు. ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి మనం బతకలేకపోతున్నాం. మరి ఇన్ని ఖర్చు పెట్టినప్పుడు ఇందులో ఏ ఒక్క వస్తువుని మీ ఆరోగ్యాన్ని కాపాడుతుందా? ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి సార్, మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా. బట్ నేనేమంటున్నా అంటే, ఇన్ని వస్తువులు మీరు కొన్నారు కదా, ఇంకొక వస్తువు దానికి యాడ్ చేసుకోండి, మీ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం మీ ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇన్ని వస్తువులు మెయిన్ గా అనుకున్న ఎగ్జాంపుల్ గా బైక్ కానీ కార్ కానీ రిపేర్ చేస్తే అనుకోండి, రిపేర్ అయింది అనుకోండి, మనం ఏం చేస్తాము? రిపేర్ చేసుకోవడానికి మనకి ఎన్ని స్పేర్ పార్ట్స్ లేవు, ఎన్ని ఆటోమొబైల్ షాపులు లేవు. మరి మీ మన ఆర్గాన్స్ యొక్క వాల్యూ కొన్ని కోట్ల రూపాయలు, అవునా కదా? మరి మన ఆర్గాన్స్ మనం సర్వీసింగ్ చేస్తున్నామా? అసలు మనం కాపాడుతున్నామా? బట్ కంగ్రాచులేషన్స్. సో ఒకటే మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ 3 ప్రోడక్ట్ కన్నా వాడగలిగితే మీ ఆర్గాన్స్ ని మీరే తనకు తాను సొంతంగా సర్వీసింగ్ చేసుకుంటది. సో ఎంత మంచి మాట సార్ ఇది. అసలు మన ఆర్గాన్స్ మనకు తెలియకుండా తనకు తాను సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటది అన్నప్పుడు మనం ఆ మాత్రం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలా వద్దా? సో కాబట్టి ప్రతి ఒక్కరు సార్ మన ఆర్గాన్స్ తనకు తాను సర్వీసింగ్ చేసుకుంటుంది కాబట్టి ప్రొడక్ట్ డెఫినెట్లీ వాడొచ్చు. మరి దీని రేట్ ఎంత ఉంటుంది? సో దీని 2 క్వాలిటీస్ ఉంటాయి సార్, నార్మల్ క్వాలిటీ అండ్ హై క్వాలిటీ. ఎందుకోసం 2 పెట్టాము అంటే, సో దీనికి మధ్య వేరియేషన్ ఓన్లీ 900 రూపీస్ మాత్రమే ఉంటుంది. పాయింట్ ఏంటంటే, సో ఒక ప్రివెన్షన్ కోసము మనం ఈ 900 కిట్ ఇస్తాము. లేదు ప్రాబ్లం వచ్చి సివియర్ గా ఉంటే మనం ఈ 10-7 కిట్ ఇస్తాం. సో ఈ 900 కిట్ అనేది తీసుకుంటే మనకు 6 ఐటమ్స్ వస్తాయి. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం కూడా మీకు ఐటమ్ చూపించి చెప్తారు ఎందుకోసం అనేది కూడా. సో నిద్ర కోసం ఇస్తాము, మంచి వాటర్ కోసం ఇస్తాం, అదేవిధంగా మొబైల్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తాం. సో వీటితో పాటు ఒక మంచి కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా మీకు ఇస్తాం. ఇది ఇంపార్టెంట్ సార్. ఇంత కష్టపడి ప్రోడక్ట్ కొనుక్కున్నారు కదా, సో మీరు కొన్నందుకు సార్ కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇదిగోండి అని చెప్పి ఒక బ్రాస్లెట్ కూడా ఇస్తాం. సో 900 కిట్ అనుకుందాం, ఒక సింగిల్ కిట్ మీరు తీసుకున్నారు, మీరు ఎవరి కోసం ఆలోచిస్తారు? మేడం కోసం ఆలోచిస్తారు, లేకపోతే అమ్మ కోసం కానీ నాన్న కోసం కానీ ఆలోచిస్తారు. మరి 2 కిట్లు తీసుకోండి, మీకు ఎంత అవుతుంది అమౌంట్? 980, ఇంకొకటి తీసుకుంటే ఇంకో 980, దాదాపు నియర్లీ 20,000 అనుకుందాం. మరి అదే 980 కిట్లు 2 తీసుకునే బదులు మీ ఫ్యామిలీ కోసం ఆలోచించుకొని తీసుకోగలిగితే అమౌంట్ మొత్తం కూడా మీకు 16,500 మీకు డబుల్ కిట్ వచ్చేస్తుంది. సో చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? సార్ నేను 2 కిట్లు కొనుక్కుంటాను, నాకు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? అడుగుతారా అడగరా సార్? సో వాళ్ళు అడగకన్నా ముందే మనమే చెప్తాం, సార్ మీకు ఇది తీసుకోవడం వల్ల మీకు 3,500 రూపాయలు మీకు డిస్కౌంట్ వస్తుంది అంటే ఎంత బ్రహ్మాండంగా తీసుకుంటారు సార్.
సో ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే 98 కిట్ అనేది మనం ఒకవేళ 20 years అనుకుంటున్నాం, కంపెనీ కంపల్సరీ 20 years దాకా పనిచేస్తా అని చెప్తున్నాం. సో 20 years కానీ సార్ నేనేం చెప్తున్నా అంటే చినిగిపోయేదాకా మీరు వాడండి. ఎలాంటి ఎక్స్పైరీ లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, మరి వాడొచ్చు కదా. సో ఇప్పుడు చూసుకుంటే 98 కిట్ తీసుకొని 20 years మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే సో ఇయర్కి 490 రూపీస్ పడుతుంది. సో అదే విధంగా ఒక మంత్కి వచ్చేసి 40 రూపీస్ పడుతుంది, 1 డేకి వచ్చేసి 1.4 రూపీస్ పడుతుంది. మరి 1.4 రూపీస్ అంటే మరి ఈ రోజుల్లో ఆ రూపాయికి ₹1.40 ఏమైనా వస్తుందా సార్? సో ఆ విధంగా సో 16,800 చూసుకుంటేనేమో డేకి 2.3 రూపీస్ పడుతుంది. అదేవిధంగా 10/7 ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కిట్ అనేది. సో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కిట్ సజెస్ట్ చేయండి. లేదు డబ్బు ఉంది నేను ప్రివెన్షన్ కోసం ఇదే తీసుకుంటాను సంతోషం ఇంకా. సో అలాంటి కిట్ మనం 20 years చేసుకుంటే కూడా ఇది కూడా డేకి వచ్చేసి 1.5 పైసా పడుతుంది. సో అదే విధంగా మనకు 93 వచ్చేసి మనకు ₹2.60 పడుతుంది, ₹2.60 పడుతుంది. సో ఇంత సింపుల్ చూడండి, మన లైఫ్ మనం మార్చుకోవడానికి మన ఫ్యామిలీ కోసం మనం ఖర్చు పెట్టేది 16,800 అయితేనేమో రోజుకి ₹2.30. అదే 93 అయితేనేమో రోజుకి ₹2.60. సో ఇంత తక్కువ డబ్బుతో మన ఆరోగ్యాన్ని మంచి చేసుకోవచ్చు అంటే సో ఎంత గొప్ప అవకాశం సార్ ఇది. సో కాబట్టి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక్కడ చూడండి సార్, ఒక పర్సన్ రాకేష్ జుంజన్వాలా సార్ ఏం చెప్పాడు అంటే మై వరెస్ట్ ఇన్వెస్ట్మెంట్ హాస్ బీన్ మై హెల్త్. సో తను సంపాదించిన డబ్బులు అయితే కొన్ని కోట్ల రూపాయలు, 51,000 కోట్లు అంత సంపాదించిన ఇన్వెస్ట్మెంట్ మాత్రం హెల్త్ మీద తక్కువ పెట్టిండంట. కానీ ఎంత ఇన్వెస్ట్మెంట్ మన హెల్త్ మీద పెట్టుకుంటే అంత మంచిది సార్. 51,000 కోట్లు సంపాదిన అతనే అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరి మన హెల్త్ కోసం మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. సో కాబట్టి సార్ మనం ఎంత సంపాదించినా ఏం చేసినా మన ఎంబడి ఏది రాదు, కానీ మన ఉన్నన్ని రోజులు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రము సో కొద్ది ఇన్వెస్ట్మెంట్ ఒక 93 మీరు పెట్టుకోగలిగితే చాలు. సో అందరు కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో అత్యంత చెత్త పెట్టుబడి హెల్త్ చెడిపోయిన తర్వాత చేసే ఖర్చు అని చెప్పడం జరిగింది. సో కాబట్టి మనం ఆరోగ్యం ఉన్నప్పుడు మాత్రం ఖర్చు పెట్టుకుంటే చాలు. ఆరోగ్యం ఖరాబ్ అయినాక కొన్ని వేలు కోట్లు ఖర్చు పెట్టుకుని మన ఆరోగ్యం రాదు సార్. ఈ విధంగా చూసుకుంటూ పోతే మరి మీ డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టాలో ఆలోచించండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఆరోగ్యం చెడిపోయాక హాస్పిటల్లో ఖర్చు పెట్టాలా, లేదంటే ముందు జాతగా ఆలోచించి ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి ఖర్చు పెట్టాలనేది నిర్ణయం మీదే. సో అన్నిటికీ నేను చెప్పేది ఒకటే సార్, ఈ ప్రొడక్ట్ మనం వాడటం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. అదే విధంగా ఈ రోజు ప్రోడక్ట్ నేను వాడుకున్నాను, నాకు బాగైంది, నెక్స్ట్ మా మేడం వాడుకుంది, ఆమె బాగైంది, నెక్స్ట్ నా పిల్లలు వాడుకున్నారు, వాళ్ళు బాగయ్యారు. సో ఒక్క ప్రోడక్ట్ ని ఇంతమందిని మంచి చేస్తుంటే ఈ ప్రోడక్ట్ మనం కొనాలా వద్దా? సో కాబట్టి అందరు కూడా ఈ మంచి నిర్ణయం తీసుకోండి, అందరికి సజెస్ట్ చేయండి, ఎంతో మందికి సజెస్ట్ చేయండి. ప్రతి ఒక్కరు బాధ్యత ఏంటంటే సార్ మనది, ప్రతి ఒక్కరికి మనం హెల్త్ ఇవ్వాలి. సో దీన్ని తెలివైన నిర్ణయం తీసుకోండి, వెంటనే ప్రారంభించండి. ఆరోగ్యంతో పాటు మెయిన్ గా మనకి ఇంకొక ముందు అవకాశం ఉంటుంది, టైం ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా పొందొచ్చు. సో దీనికోసం నేను మళ్ళీ స్పెషల్స్ గా మళ్ళీ ఇంకో సెషన్ తీసుకుంటాను నేను. సో ఇంత మంచి బ్రహ్మాండమైన కాన్సెప్ట్ ని మన మార్కెట్లో తీసుకెళ్ళగలిగితే సో వాళ్ళు నిజంగా కొని ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ నుంచి మనకి ఏం లబ్ధి పొందుతాం? సో ఒకటైతే చెప్తున్నాను సార్, ఫస్ట్ మనం పొందేది ఏంటంటే సార్ బ్లెస్సింగ్స్. సో మనకు మన ఫ్యామిలీకి ఒక మంచి బ్లెస్సింగ్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకోండి, అందరు వాడండి, అందరిని వాడించండి. సో ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ వాడుకొని అందరు హ్యాపీగా ఉండండి, అందరినీ హ్యాపీగా ఉంచండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ ప్రోడక్ట్ నేను 2022 డిసెంబర్ 23 తారీఖు నేను కొన్నాను. సో ఈ రోజు 23 తారీఖు కల్లా సో ఈ రోజుకు కరెక్ట్ గా నిన్నటికి 23rd నిన్న కదా, సో నిన్నటికి 31 months కంప్లీట్ అయిపోయింది. సో కొన్ని వేల మందికి నేను హెల్త్ ఇచ్చాను. సో నాకు నా ఫ్యామిలీకి బ్లెస్సింగ్స్ రావడం జరిగింది. సో ఈ రోజు ఒకప్పుడు ఉన్న మనీ ఈ రోజు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని హ్యాపీగా ఉంటున్నాడు, హెల్త్ పరంగా వెల్త్ పరంగా. బట్ ఈ హెల్త్ ఏ విధంగా వస్తానని నెక్స్ట్ సెషన్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను మీ అందరికి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ సెషన్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో కాబట్టి అందరు కూడా ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని అందరికి హెల్త్ ఇస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రశాంత్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెంకటరాజు సార్ అండ్ ప్రకాష్ సార్. అండ్ అన్నిటికీ మించి సార్ ఈ రోజు మీ ముందర కూర్చొని ఇంత మాత్రం నేను మీకు సజెషన్ ఇవన్నీ ఇస్తున్నాను అంటే నా గ్రేట్ టీమ్ సార్. సో నా గ్రేట్ టీమ్ కి ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఇచ్చిన కొంతమందికి అయితే వాళ్ళు కొన్ని వేల మందికి ఇచ్చారు. సో కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ టీమ్ సార్. నా వారియర్స్ అనొచ్చు, సో నా టైగర్స్ అనొచ్చు, ప్రతిదీ కూడా నా గాడ్స్ అనొచ్చు. సో ప్రతి ఒక్కరు నా టీం అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో బ్యాక్ టు హోస్ట్ ప్రశాంత్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Yes, thank you.